హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు, అసలు ఎలాంటి కొలతలు లేకుండా నేను బ్లౌజ్ అనేది సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో అది కూడా మనం కేవలం కొలత బ్లౌజ్తో కటింగ్ అయితే చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మన లైనింగ్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మనకి మెజర్మెంట్ బ్లౌజ్. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ ఉంది కదా, ఈ లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే మీకు ఇక్కడ ఒక సైడ్కి ఈ విధంగా టైట్ కనబడుతుంది. దీన్ని ఏమంటామంటే దీన్ని మనం బొద్దు పాట అంటాం. ఈ బొద్దు పాట వచ్చేసి మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ విధంగా క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ ఈ విధంగా పెట్టేసుకుంటే ఇక్కడ ఏంటి అంటే కింద మీకు పోగులు అయితే కనిపిస్తాయి. ఆ పోగులు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత దానిపైన పావించ్ డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఎందుకు ఇక్కడ పావించ్ అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనము ఇక్కడ హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ వేసేసుకుంటాం. అందుకోసం ఈ విధంగా మనం ఒక పావించ్ మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి. మరి బ్లౌజ్ యొక్క పొడి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉంది కదా, భుజం దగ్గర నుండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ కింద డాట్ అయితే కుట్టుంటది. ఇట్లా ఈ విధంగా స్ట్రైట్ గా పట్టేసుకోండి. ఇది ఎక్కడ తీసేసుకోవాలి అంటే ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ దీనికంటే పైన ఒక ½ ఇంచ్ డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ½ ఇంచ్ తోని ఎందుకు మార్క్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ పైన షోల్డర్ దగ్గర వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టేస్తాం కదా, అప్పుడు ఒక ½ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది. అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం తీసేసుకున్నది వచ్చేసి ఫస్ట్ పొడుగు తీసేసుకున్నాం. నెక్స్ట్ ఏం కావాలి అంటే మనకి నడుము కొలత కావాలి. మరి నడుము కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా, బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఈ విధంగా టైట్ గా పట్టి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇది ఎక్కడ తీసేసుకోవాలి అంటే కింది భాగంలో తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే కూడా 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇంత ఎందుకు 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, డాట్స్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది. అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. రెండో కొలత. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా బ్లౌజ్ పెట్టేసుకున్న తర్వాత ఈ పైన నెక్ తీసుకోవడం కష్టమైతే కొన్ని బ్లౌజెస్ కి అప్పుడు ఏం చేయాలి అంటే దీని యొక్క కింది భాగంలో ఈ పట్టి ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసేసుకోండి. ఎక్కడ నుండి తీసుకోవాలి అంటే ఇక్కడ పైన లైన్ ఉంది చూడండి, పైన లైన్ దగ్గర నుండి తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. కనబడట్లేదు కదా, సో ఇక్కడ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దానికంటే ఒక ½ ఇంచ్ పైకి తీసేసుకోవాలి. ఇక్కడ ½ ఇంచ్ పైకి ఎందుకు తీసేసుకోవాలి అంటే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేస్తాం కదా, అప్పుడు మనకి కుట్టు కోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఇంకేం తెలవాలి అంటే చెస్ట్ కొలత తెలవాలి. అవునా, చాలా మంది ఏం చేస్తారు అంటే ఇక్కడ చెస్ట్ దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్ లైన్ అయితే గీసుకుంటారు. అట్లా గీసుకోవద్దు. ఎందుకంటే మీరే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చెస్ట్ దగ్గర ఇక్కడ నడుము దగ్గర సేమ్ ఉంటుందా, ఉండదు. కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. సో అందుకోసం మనం చెస్ట్ కొలత కూడా చెక్ చేసేసుకోవాలి. మరి చెస్ట్ కొలత ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అందులో నేను ఫాలో అయ్యేది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో నేను చెస్ట్ కొలత అనేది చెక్ చేసేసుకుంటా. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా, చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఎంత ఉంది అనేది తీసుకోవాలి. ఎక్కడ అంటే ఇదిగోండి ఈ ప్లేస్ లో పెట్టేసుకోండి, ఇటు కార్నర్ లో పెట్టేసుకోండి. ఈ విధంగా కార్నర్ లో పెట్టేసుకొని ఇలా స్ట్రైట్ గా పట్టేసుకొని కొంచెం ఇట్లా లాగినట్టు పట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఎక్కడి వరకు ఉంది, ఈ ప్లేస్ వరకు ఉంది. ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత, ఇది వచ్చేసి ఏంటి నడుము కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్. నెక్స్ట్ సైడ్ కి 1½ ఇంచ్ తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా మార్జిన్ కోసం అయితే ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఈ విధంగా ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా మార్జిన్. నెక్స్ట్ మరి ఈ బ్లౌజ్ కి నెక్ అండ్ షోల్డర్ ఎంత పెట్టాలి అంటే కొలత బ్లౌజ్ తో కూడా పెట్టొచ్చు. కానీ మీరు కొత్తగా నేర్చుకున్న పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అంటే ఈ మెథడ్ లో నేర్చుకోండి. ఇక్కడ కొలత ఎంత ఉందో చూడండి, 7.5 నుండి 10 మధ్యలో ఉందా, ఇక్కడ ఎంత ఉంది అంటే 9 ఇంచులు అయితే ఉంది. 7.5 నుండి 10 మధ్యలో ఉంటే ఇక్కడ 5.5 ఇంచులు తీసేసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 తీసేసుకోండి. నెక్ కోసం ఎంత తీసుకోవాలి అంటే 2.2 ఇంచెస్ అయితే తీసేసుకోండి. ఓకే, ఇక్కడ 2.2 ఇంచెస్ తీసేసుకొని సేమ్ ఇక్కడ కూడా 2.2 ఇంచెస్ తీసేసుకుంటున్నా. ఈ విధంగా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి. అదే విధంగా మీకు ఒక డౌట్ వస్తుంది, ఏమని ఇక్కడ నాకు 7.5 నుండి 10 మధ్యలో లేదక్కయ్య 10 కంటే ఎక్కువ ఉంది అంటారు. అప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసేసుకోండి. నెక్ కోసం 2.5 2.7 ఇంచుల వరకు కూడా తీసేసుకోవచ్చు. ఒకవేళ 7.5 కంటే తక్కువ ఉంది అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే
ఫుల్ షోల్డర్ వచ్చేసి 5, నెక్ కోసం వచ్చేసి 2 ఇంచులు తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్నాం కదా, ఈ కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఇట్లా పావించి తీసేసుకోండి. పావించి తీసేసుకొని ఈ పాయింట్ దగ్గర మాత్రం ఏం చేంజ్ చేయదు. ఇక్కడ నుండి ఇక్కడికి ఈ విధంగా ఒక క్రాస్లో లైన్ మార్క్ చేసేసుకోండి. చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. ఓకే, డిఫరెంట్ నెక్స్ కావాలి అనుకుంటే మార్క్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం? 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఒక లైన్ డ్రా చేస్తా. ఈ లైన్ అనేది మనకి స్ట్రైట్గా రావడానికి అంతే తప్ప దీంతో మనకి వేరే యూజ్ అయితే ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మనలో చాలా మంది ఏం చేస్తారు, ఏ సైజు బ్లౌజ్కైనా 6 ఇంచులు తీసేసుకుంటారు. అది కరెక్టా రాగానే తర్వాత విషయం. ఇక్కడ నేను కూడా ఏం చెప్తున్నాను అంటే ఫస్ట్ 6 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. కానీ నేను చెప్పేది ఏంటంటే కరెక్టా కాదా అని చెక్ చేసేసుకోవాలి. చెక్ చేసేసుకుంటే అప్పుడే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇక్కడ 6 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ కార్నర్ దగ్గర డీప్ నెక్ ఉందా, ఇక్కడ తక్కువ ఉంది కదా, అప్పుడు 1.5 ఇంచ్ తీసుకోవాలి. డీప్ అనేది ఎక్కువ ఉంటే ఇక్కడ 1.5 ఇంచ్ తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ ప్లేస్లో ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. ఈ విధంగా చెక్ చేసేసుకుంటే ఇప్పుడు నాకు ఎంత వచ్చింది అంటే 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసేసుకుంది 8.5 ఇంచులకి మార్కింగ్ రాసేసుకోండి. నెక్స్ట్ కొలత బ్లౌజ్ తీసుకోండి. కొలత బ్లౌజ్ తీసేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చంక కొలత చెక్ చేసేసుకోవాలి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి, ముందు సైడ్ చెక్ చేయదు. ఎందుకోసము అంటే ముందుకి మనం ఇక్కడ చంక లోతు తీస్తాం, హ్యాండ్కి కూడా లోతు తీస్తాం. అందుకోసమే మనం ఎప్పుడు కూడా వెనకాల భాగం సైడ్ మాత్రమే తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ భుజం దగ్గర నుండి ఇట్లా పట్టేసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు ఇది ఎంత ఉంది అంటే 8 ఇంచులు ఉంది. ఓకే, ఈ భుజం దగ్గర నుండి ఇక్కడ చేతు జాయిన్ చేసిన వరకు ఎంత ఉంది? 8 ఇంచులు ఉంది. కానీ 8 ఇంచులు తీసేసుకోవద్దు. ఎంత వచ్చిందో దానిలోకి వెళ్ళి ఒక 1/2 ఇంచు తీసేసుకుంటే ఎంత వస్తుంది? 7.5 ఇంచులకి తీసేసుకోవాలి. ఎందుకోసము అని అంటే మనం ఎప్పుడు కూడా ఇటు సైడ్ చెక్ చేసుకోవద్దు. మరి ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే ఈ కుట్లు ఉంటాయి చూడండి, ఈ కుట్ల ప్లేస్లో చెక్ చేసేసుకోవాలి, ఈ ప్లేస్లో. అందుకోసమే ఇటు సైడ్ తీసుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. మరి ఇటే తీసుకోవచ్చు కదంటే తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏమవుతుంది, మనకి తీసుకునే ఇబ్బంది అవుతుంది. అందుకోసం నేను తీసుకున్నా. సరే, ఇప్పుడు కొలత బ్లౌజ్ ఎంత ఉన్నట్టు? 7.5. మరి మనం మార్కింగ్ చేసింది ఎంత ఉంది? 8.5. రెండో కరెక్ట్ ఉన్నాయా? లేవు. అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇంతకుముందు 6 ఇంచుల లైన్ ఉంది కదా, ఈ 6 ఇంచుల లైన్ని కొంచెం పైకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకే, ఇదిగోండి, ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, పెట్టేసుకొని మళ్ళీ ఈ విధంగా రౌండ్గా డ్రా చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది ఎంత వచ్చిందంటే 7.6 ఇంచులు వచ్చింది. ఒకే పాయింట్ కదా అని కూడా మీరు యూజ్ అని అనుకోవద్దు. ఆ ఒక్క పాయింట్ కూడా ఉండకుండా ఇంకొంచెం జస్ట్ పైకి పెట్టేసుకొని మళ్ళీ డ్రా చేసేసుకోవాలి. ఎందుకోసము అనేది నేను చెప్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇదైతే డ్రా చేస్తున్నా. ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఎందుకు ఈ విధంగా చెక్ చేయాలి అని నేను చెప్తున్నాను అంటే ఇది వచ్చేసి మనకి ఇక్కడ చంక కొలత కదా, కొంచెం లూజ్ ఉన్నా కూడా మనకి ఇక్కడ ముడతలు ఇక్కడ ముడతలు వస్తాయి. ఒకవేళ ఈ చంక భాగంలో లూజ్ ఉండి చెస్ట్ టైట్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమైతే మనకి ఈ ప్లేస్లో లూజ్ అయిపోయి ఇక్కడ టైట్ అయిపోయి హ్యాండ్ ఇక్కడ భుజాలు అనేవి జారిపోతాయి. సో అదే విధంగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఆ విధంగా రాకుండా ఉండాలి అంటే ఇలా కరెక్ట్గా ఉండాలి. ఈ చంక కొలత మనం మార్కింగ్ చేసిన చంక కొలత చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. నెక్స్ట్, ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినప్పటికీ కూడా బ్లౌజ్ యొక్క భుజాలు ఇక్కడ జారుతున్నాయని చాలా మంది అయితే చెప్తారు. అవునా, ఈ భుజాలు అనేవి జారకుండా ఉండాలి అని అనుకుంటే ఇక్కడ ఈ విధంగా క్రాస్లో ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా లైన్ మార్క్ చేయడం వల్ల మనకి భుజాలు అనేవి. సో ఇప్పుడు ఇక్కడ భుజాలు అయితే కట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే మనం నిల్చొని వర్క్ చేసుకున్న పర్ఫెక్ట్గానే ఉంటుంది. కానీ కూర్చున్నప్పుడు ఏమిటి అంటే ఈ ప్లేస్లో అంటే చేతి యొక్క కింది భాగంలో ముడతలు వస్తాయి. ఆ ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ మనం వెనకాల భాగంలో ఫస్ట్ డాట్ అయితే మార్క్ చేసేసుకుంటాం కదా. ఫస్ట్ ఇక్కడ డాట్ మార్క్ చేసేసుకోండి. ఈ డాట్ పొడి ఎంత ఉన్నా పర్వాలేదు, కానీ సైడ్కి మాత్రం 1/2 ఇంచ్ ఉండాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఉంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది లేవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్కి ముడతలు వస్తున్నాయని చెప్పిన ఆ ముడతలు రావద్దు అనుకుంటే ఈ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఈ విధంగా కట్ చేసేసుకోండి. సైడ్కి ఒక 1/2 ఇంచ్ కట్ చేసేసుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం. అవునా,
బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మరి ఇటు సైడ్ వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఉంది కదా, దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒకేసారి మనం 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద మనకి కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి. కింద కొంచెం ఇది లైనింగ్ అయితే వాష్ చేసినాం కదా, అందుకోసం కొంచెం ఎక్కువ తక్కువ ఉంది. దీనికి ఖచ్చితంగా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. తర్వాత మీరు పైపింగ్ వేయాలి అనుకుంటే పైపింగ్, హెమ్మింగ్ అంటే హెమ్మింగ్. పైపింగ్ కాబట్టి ఇక్కడ నేను ఒక 1/2 ఇంచు తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు, హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత ఉందో తీసేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ పైన భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టుకి స్ట్రైట్ గా పట్టేసుకొని ఇది ఎంత పొడుగు ఉందో అక్కడ తీసుకోండి. ఇక్కడ పైన లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా, ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ వరకు తీసేసుకున్న తర్వాత ఒక పైన ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటున్నా. ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి పైన భుజాలు జాయిన్ చేసినప్పుడు కుట్టు కోసం లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది ఏంటి, ఇప్పుడు మోచేతి వరకున్న చేతులు. మోచేతి వరకున్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి ఎప్పుడు కూడా 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటా. చూడండి నేను ఇదిగోండి ఈ విధంగా 3.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చంక కొలత కోసం. అదే విధంగా ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇది ఉంది కదా, దీన్ని ఏమంటామంటే హ్యాండ్ యొక్క ఫిట్టింగ్, హ్యాండ్ యొక్క లూజ్ అంటాం. ఇది ఎక్కడ తీసుకున్నామంటే ఈ ప్లేస్లో తీసేసుకుంటాం. ఇది వచ్చేసి ఈ విధంగా తీసేసుకోండి. ఇదిగోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చంక కొలత ఎంత మళ్ళీ చెక్ చేసుకోవాలా అంటే వద్దు. ఎందుకోసం అంటే ఆల్రెడీ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నప్పుడు చంక కొలత ఎంత తీసుకున్నాం, 7.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ ఇప్పుడు అదే 7.5 ఇంచులు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ 7.5 అనేదేమో ఈ పొడుగు లైన్ పైన ఉండాలి. ఈ 0 అనేది హ్యాండ్ యొక్క డౌన్ తీసుకున్నాం కదా, ఈ హ్యాండ్ యొక్క డౌన్ తీసుకున్న లైన్ పైకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ ఫిట్టింగ్. ఇదిగోండి నెక్స్ట్ సైడ్కి ఉంది చూడండి, ఇది వచ్చేసి సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ రావాలి అనుకున్న వాళ్ళు ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ 2 ఇంచులు ఉంది కదా, 2 ఇంచుల దగ్గర మార్కింగ్ తీసేసుకొని ఈ 2 ఇంచుల దగ్గర కిందికి ఒక 1/2 ఇంచు తీసేసుకోండి. ఓకే 1/2 ఇంచు తీసుకోండి. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ ఉంది కదా, స్ట్రైట్ ఉన్నదాన్ని ఈ పాయింట్ కిందికి 1/2 ఇంచు పాయింట్ ఉంది కదా, దీని వరకు ఇట్లా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కింది పాయింట్ని కలిపేసేయండి. అప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. ఓకే కానీ మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి, ఇదిగోండి ఈ ప్లేస్లో సన్న సన్న ముడతలు వస్తాయి అవునా. సో దానికి 2 కారణాలు. ఒకటేమో లైనింగ్ వాష్ చేయకపోతే, ఇంకొకటి వచ్చేసి మనం ఇక్కడ లైన్ అనేది ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ వేయద్దు. స్టిచ్ చేసేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా కొంచెం రౌండ్గా స్టిచ్ చేస్తే మనకి ఇక్కడ సన్న సన్న ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చంక భాగంలో అంటే ఈ ప్లేస్లో మీకు ముడతలు వస్తున్నాయి అంటారు కదా, సో ఆ ప్లేస్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, హ్యాండ్స్కి ఏ విధంగా కట్ చేసుకోవాలి అని నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ కదా, మిడిల్లో ఒక కచ్ మార్క్ తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ కదా, ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఈ 2 ఇంచుల లైన్ ఉంది కదా, ఈ 2 ఇంచుల లైన్ ఇదిగోండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఈ 2 ఇంచుల లైన్ వరకు మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత నడుము కొలత ఎంత ఉందో చూసుకోండి. నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఒకవేళ 30 కంటే తక్కువ ఉందా అనుకోండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు తీసేసుకోండి. 30 కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచు తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్నాం కదా, మరి ఇటు సైడ్ కూడా తీస్తున్నామంటే ఇటు సైడ్ తీయట్లేదు, కేవలం ఒక్క సైడ్ మాత్రమే మనం లోతు అనేది తీయాలి అని చెప్తున్నాం. ఎందుకు అంటే మన హ్యాండ్ మూమెంట్ అనేది ఇట్లా ఫ్రంట్కి జరుగుతుంది అని ఇట్లా వెనకాలకైతే కాదు కదా. సో మనం ఫ్రంట్కి ఇక్కడ మనకి ముందుకు జరిగినప్పుడు ముడతలు వస్తాయి, ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. క్లియర్. ఇప్పుడు ఈ లోతు తీసింది స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేయాలి, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లో స్టిచ్ చేసేసుకోవాలి. క్లియర్ కదా. నెక్స్ట్ ఏమైనా మర్చిపోతే గుర్తు చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం చూడండి. ఇప్పుడు ఇటు సైడ్ వెనకాల ఈ క్లాత్ రివర్స్లో తిప్పేసుకోండి. రివర్స్లో తిప్పేసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఓపెన్ పార్ట్స్ ఉన్నాయి చూడండి, ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ మన సైడ్కి వచ్చిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వెనకాల భాగం కదా, ఈ వెనకాల భాగంని ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. కానీ మనకు కావాల్సింది ఏంటి, క్రాస్ కట్ కదా. సో క్రాస్ కట్ బ్లౌజ్కి ఇలా క్రాస్లో వేసేసుకోవాలి క్లాత్ అనేది. ఇదిగోండి ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఎంత ఉందో, ఇక్కడ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఉందా లేదు. సో దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ ఎలా ఉందో ఆ విధంగా అవుట్లైన్ బార్డర్ వేసేసుకోండి.
ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కేవలం ఇక్కడ ఫ్రంట్ నెక్ ఒకటి మార్క్ చేసుకోలేదు. ఎందుకు ఫ్రంట్ నెక్ మార్క్ చేయలేదు అంటే మనకి ఫ్రంట్ నెక్ వెనకాల భాగం నెక్ రెండు సేమ్ ఉండవు కదా, అందుకోసం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇదిగోండి ఈ భుజం ఉంది కదా, ఈ భుజం వచ్చేసి ఇక్కడ కింద లైన్ ఉంది కదా, ఈ లైన్ పైన పెట్టేసుకొని ఈ హుక్స్ పట్టి వచ్చేసి ఈ లైన్ పైకి తీసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం నెక్ కోసం ఎంత తీసుకున్నాం, 2.2 ఇంచెస్ తీసేసుకున్నాం కదా, సేమ్ అదే 2.2 ఇంచులు తీసేసుకోండి. 2.2 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మూల వచ్చింది కదా, ఈ మూల దగ్గర నుండి సైడ్కి 1.5 ఇంచ్ తీసేసుకొని ఒక పక్కకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. 1/4 ఇంచ్ ఎక్కువ తీసేసుకొని భుజం పైన ఇక్కడ ఏం చేంజ్ చేయకుండా కేవలం ఇక్కడికి ఇట్లా క్రాస్లో లైన్ డ్రా చేసేసుకోవాలి. లైన్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో మనము ఈ విధంగా తిప్పేసుకోండి. అప్పుడు మీకు ఏంటి అంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను వేసుకున్నది అయితే మీకు కనబడట్లేదు ఎందుకంటే కలర్ షేడ్ లాగా అనిపిస్తుంది కదా, చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్ ఇట్లా యూ షేప్ లాగా వస్తుంది. ఒకవేళ మీరు ఈ విధంగా తీసేసుకోవాలి అనుకోండి, ఇట్లా గుంజి పట్టేసినట్టుగా అటు వీ షేప్ కాకుండా యూ షేప్ లాగా కాకుండా షేప్ అయితే పర్ఫెక్ట్గా రాదు. ఓకే, సో ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా ఇంతకుముందు చేతుల దగ్గర చంక భాగంలో ముడతలు రావద్దు అంటే చేతులు కట్ చేసుకోవాలి అని చెప్పినాను కదా, సేమ్ అదే విధంగా చంక భాగంలో ఫ్రంట్ పార్ట్కి కూడా మనం లోతు అనేది తీసుకోవాలి. ఏ విధంగా లోతు తీయాలి అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ మూల ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా లోతు అనేది తీయాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి, చంక భాగంలో ముడతలు రాకుండా. నెక్స్ట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టి పొడుగు కావాలి కదా, ఈ హుక్స్ కాజా పట్టి పొడుగు ఎట్లా తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవద్దు. మరి ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే ఈ పైన పార్ట్కి ఇక్కడ కింద పెద్ద పట్టి జాయిన్ చేసినాం కదా, ఈ పెద్ద పట్టి ఎక్కడి వరకు అయితే జాయిన్ చేసినామో అక్కడి వరకు తీసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో తీసేసుకోవాలి. ఇది డైరెక్ట్గా ఇట్లా పెట్టి తీసేసుకోవచ్చు, కానీ మీకు ఇక్కడ కనబడట్లేదు కదా, అందుకోసం నేను టేప్తో చూపిస్తున్నా. ఇదిగోండి ఇది ఎంత ఉంది అంటే 3.5 ఇంచులు అయితే ఉంది. 3.5 ఇంచులు ఉంది. ఇట్లా పెట్టుకొని తీసుకోండి, కానీ మీకు కనబడట్లేదని చూపిస్తున్నా. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఇంచులు ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి, కానీ నేను 4.5 ఇంచులు తీసుకుంటున్నా. ఎందుకోసం అంటే ఇక్కడ మధ్యలో డాట్ స్టిచ్ చేసినాం కదా, డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్, అదేవిధంగా ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్, అంటే మొత్తం 1 ఇంచ్ అనేది పోతుంది. అందుకోసం అని ఇచ్చి ఇక్కడ 4.5 ఇంచుకి తీసుకుంటున్నా. పైన ఒక 1/4 ఇంచ్ కుట్టు కోసం వదిలేసి 4.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. నెక్స్ట్ అదే విధంగా సేమ్ చంక భాగం సైడ్ కూడా తీసేసుకోవాలి. చంక భాగంలో ఈ కుట్టు ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని ఆ కుట్టు కంటే 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. ఒకవేళ 4th డాట్ లేకపోతే ఒక 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి. మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉంది కదా, భుజం దగ్గర నుండి స్ట్రైట్గా కింద డాట్ అయితే ఉంటుంది. ఈ డాట్ వరకు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు ఎంత ఉందో చూసుకోండి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నోట్ చేసి ఇక్కడ వరకు ఉంది. క్లియర్? ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ హుక్ కాజా పట్టీ నుండి ఈ మెయిన్ డాట్ అనేది ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తీసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ నుండి ఈ మెయిన్ డాట్ అనేది ఎంత దూరంలో ఉన్నది అనేది కావాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ లైన్ పైన డ్రా చేసేసుకోండి. ఇక్కడ నుండి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని ఇదిగోండి కుట్టు అనేది ఇక్కడ ఉంది. దీనికంటే ఇటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. క్లియర్? కానీ ఈ బ్లౌజ్కి కస్టమర్ ఏం చెప్పినారు అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పార్ట్ అనేది లూజ్ ఉంది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లేదు అని చెప్పారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకుందాం. ఇలా జరిపేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అయితే పైకి జరిపేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ కొందరు ఏమంటారంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు కదా, హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోండి. ఇటు సైడ్ 1/2 ఇంచ్ తీసేసుకొని ఇక్కడ మాత్రం ఏం చేంజ్ చేయకండి. నెక్ దగ్గర ఇలా క్రాస్లో తీసేసుకుంటే మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. నెక్స్ట్ అదే విధంగా సైడ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావట్లేదు అనుకునే వాళ్ళు ఏం చేయండి అంటే బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోండి.
పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3/4 ఇంచ్ తీసేసుకోండి. తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో తీసేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. ఇది క్లియరా? నెక్స్ట్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే 2.5 ఇంచుల పొడుగు అయితే తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇది ఫస్ట్ డాట్. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంత పొడుగు ఉందో తీసేసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి మార్కింగ్ పెట్టేసుకోవాలి. మరి దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే సేమ్ ఇప్పుడు ఇది 2.5 ఇంచులు తీసేసుకుంటే ఇది కూడా 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఇప్పుడు ఇవి 2 డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ట్రయాంగిల్ లాగా ఉండేటట్టు ఈ విధంగా ట్రయాంగిల్ లాగా ఉండేటట్టు తీసేసుకొని ఇక్కడ థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీ బ్లౌజ్కి 4th డాట్ ఉంటే 4th డాట్ స్టిచ్ చేసుకోండి, లేదు అనుకుంటే అవసరం లేదు. ఇది ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ దీనికి ఏం కావాలి, ఫ్రంట్ పార్ట్ కింద పెద్ద పట్టీలు షేప్ బెల్ట్ కావాలి కదా. ఇది వచ్చేసి మనం ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ప్లేస్ ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ కూడా ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేస్లో తీసేసుకున్న తర్వాత కింద ఎక్కువ తక్కువ అవుతుంది, ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ అయితే ఫస్ట్ డ్రా చేసేసుకుంటున్నా. ఇప్పుడు లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కూడా కిందికి 1/2 ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకుంటున్నా. ఎందుకోసం అంటే దీనికి వచ్చేసి మనకు పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్, లోపల సైడ్ లైనింగ్ ఉంటుంది కదా, ఇవి 2 కలిపి కుట్టినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది. అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగు ఉందో అంత పొడుగు అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇప్పుడు ఇది ఎంత పొడుగు ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక సైడ్ ఏమో హుక్స్ పట్టి అని నోట్ చేసేసుకోండి, ఇంకొక సైడ్ జాయింట్స్. ఇంతకుముందు కొలత బ్లౌజ్ కరెక్ట్గా లేదు అని చేంజ్ చేసినాం కదా, అందుకోసం మెయిన్ డాట్ అనేది ఈ విధంగా తీసేసుకోండి. లేదు కొలత బ్లౌజ్తో కావాలి అంటే కొలత బ్లౌజ్తో తీసేసుకోండి. ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి ఇక్కడ 3.5 ఇంచులు తీసేసుకుంటున్నా, ఇటు వచ్చేసి మనకి 3 ఇంచులు తీసేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని 3.5-4 మధ్యలో పెట్టేసుకొని ఈ ప్లేస్లో 2.5 ఇంచులు అయితే తీసేసుకోండి. సో ఇది ఎందుకు నేను చేంజ్ చేసిన కొలత బ్లౌజ్తోనే అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కస్టమర్కి కరెక్ట్గా లేదు అని చెప్పాను, అందుకోసం నేను ఈ విధంగా చేంజ్ చేసినాను. లేదు అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మన కొలత బ్లౌజ్కి ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్లు. నెక్స్ట్ ఏం కావాలి, ఇంకా హుక్స్ కాజా పట్టీలు కావాలి. హుక్స్ కాజా పట్టీల కోసం వచ్చేసి స్ట్రైట్గా ఎక్కడైనా కట్ చేసేసుకున్నా సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి లైనింగ్ కటింగ్. నెక్స్ట్ ఏం చేయాలి, సేమ్ ఇదే మెయిన్ ఫ్యాబ్రిక్తోనే కట్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే మీ అందరికీ తెలుసు కదా. సో దీనిపైన వేసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ పెద్ద బార్డర్ ఉంది కదా, ఈ పెద్ద బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి, ఇది వచ్చేసి మనకి కింద అయితే ఏం అవసరం లేదు, జస్ట్ ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకోండి. దీనిపైన ఇంకొకవేళ మీకు ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, ఫ్లవర్స్ చెక్ చేసేసుకొని ఇదిగోండి ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోండి. సైడ్కి ఒక 1/4 ఇంచ్ ఎక్కువ కట్ చేసేసుకోండి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు డౌట్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఒకవేళ మీకు వెంటనే రిప్లై ఇవ్వకపోయినా నేను తప్పకుండా మీకైతే ఆన్సర్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా తప్పకుండా మీ కామెంట్ కోసం ఎదురు చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.